తాత్విక పాత్రలకు, కరుణారసాన్ని పలికించే పాత్రలకు, పురాణ ఇతిహాసాల్లోని పతివ్రతుల పాత్రలకు పెట్టింది పేరు అంజలీదేవి. పౌరాణిక పాత్రల్లోని పాత్రలకు తన అద్వితీయమైన నటన ద్వారా జీవం పోశారు. లవకుశలో పోషించిన సీతమ్మ తల్లి పాత్ర అంజలి జీవితాన్నే కాదు, ఎంతో మంది జీవితాలను కూడా ప్రభావితం చేసింది. ఒక దశలో సీత అంటే అంజలీదేవే అని ప్రజలు భావించేవారు. ఆమె బయట కనిపిస్తే చాలు కాళ్లకు నమస్కరించేవారు. ఈ తరహా పాత్రలో అంజలికి వచ్చినంత పేరు మరే నటికి రాలేదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా బిజీ హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. అలా చేసుకుంటే అవకాశాలు తగ్గిపోతాయన్నది వారి బాధ. అంజలి మాత్రం ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సినిమా రంగానికి వచ్చారంటే ఆశ్చర్యం కలగక మానదు. చిన్నతనం నుంచి నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ వచ్చిన అంజలికి సినిమాల్లోకి వెళ్లాలన్న కోరిక ఉండేది కాదు. అలాంటి అంజలిదేవి సినిమాల్లోకి ఎలా ప్రవేశించారు? ఆమె కెరీర్ ఎన్ని మలుపులు తిరిగింది? సినిమాలో ఆమె సాధించిన విజయాలేమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. వద్దు నాన్న, వద్దు. చంద్రానికి ఇవ్వు, వ్యాపారంలో పెడతాడు. అమ్మకిస్తే కర్పూరంలో ఖర్చు పెట్టేస్తుంది. అరే, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నా బాధ్యత తీరిపోయింది. ఏమండి, నాకేం మిగల్చలేదా? నీకోసం నేను మిగిలినాను కదే, చాలదు. అయినా నీకేం లోపమే, రత్నాలా ముగ్గురు బిడ్డలున్నారు. ఎవరి జరుగునా ఈ రోజులు జరిగిపోతాయి. 1927 ఆగస్టు 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు అంజలీదేవి. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఈమె తండ్రి నూకయ్య రంగస్థల కళాకారుడు. నాటకాలు వేయడం, నాటకాలకు సంగీతం సమకూర్చడం వంటివి చేసేవారు. 9 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారి రంగస్థలంపై అడుగు మోపారు అంజలి. ఆ తర్వాత స్కూల్ మాన్పించి ఆమెకు సంవత్సరం పాటు సంగీతం, నృత్యం నేర్పించారు. అయితే వాటికంటే చదువుకోవడానికే ఆమె ఎక్కువ ఇష్టపడేవారు. అయినా కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో ఉండే ఆదినారాయణరావు దగ్గర నటనలో శిక్షణ ఇప్పించేందుకు చేర్పించారు నూకయ్య. అక్కడ నటన నేర్చుకుంటూనే చదువుకునేవారు. ఆదినారాయణరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు అంజలి. ఆ క్రమంలోనే ఆయనంటే ఆమెకు ఆరాధన భావం కలిగింది. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో వేసే నాటకాల్లో, ఇతర నాటక పరిషత్తులు వేసే నాటకాలతో బిజీ అయిపోయారు అంజలి. అందుచేత రాజనీతిని పాటించి ఆ దుర్మార్గుని పెళ్లి చేసుకోమంటావు, అంతేనా? చాలు. నీ ప్రేమ ఇంతేనా అని అనవలసి వస్తుంది ప్రతాప్. అప్పుడు అంజలికి పెళ్లి చేయాలని తండ్రి నూకయ్య సంబంధాలు చూశారు. అయితే తను పెళ్లంటూ చేసుకుంటే ఆదినారాయణరావునే చేసుకుంటాను అని పట్టుబట్టారు అంజలి. అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్న ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి నూకయ్య ఒప్పుకోలేదు. చివరికి తండ్రిని ఒప్పించి ఆదినారాయణరావు కుటుంబ సభ్యుల్ని కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారికి 2 పిల్లలు పుట్టారు. ఆ సమయంలో సి పుల్లయ్య దర్శకత్వంలో రూపొందుతున్న గొల్లభామ చిత్రంలో నటించమని అంజలిని అడిగారు. సినిమాలో నటించడం అంజలికి, ఆదినారాయణరావుకు ఇష్టం లేకపోయినా పెద్దాయన అడిగారని ఒప్పుకున్నారు. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే అంజనీ కుమారిగా ఉన్న ఆమె పేరును అంజలీదేవిగా మార్చారు సి పుల్లయ్య. ఆ సినిమాలో ఆమెకు వ్యాంప్ క్యారెక్టర్ ఇచ్చారు. అది అంజలికి మంచి పేరు తెచ్చింది. దాంతో ఆ తర్వాత అన్ని వ్యాంప్ క్యారెక్టర్లే వచ్చాయి. అలా 3 సంవత్సరాల పాటు వ్యాంప్ క్యారెక్టర్స్ చేశారు. ఈ విషయంలో అంజలీదేవి ఎంతో బాధపడ్డారు. మంచి క్యారెక్టర్స్ చేసే అవకాశం వస్తే బాగుండేది అనుకున్నారు. ఆ సమయంలోనే ఘంటసాల బలరామయ్య శ్రీ లక్ష్మమ్మ కథ పేరుతో రూపొందిస్తున్న సినిమాలో అంజలికి ప్రధాన పాత్ర ఇచ్చారు. ఆ సినిమా విజయం సాధించలేకపోయినా అంజలికి నటిగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా పల్లెటూరి పిల్ల చిత్రంలో అంజలికి హీరోయిన్ అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన తొలి సినిమా ఇదే. ఈ సినిమా తర్వాత అంజలీదేవి 15 సంవత్సరాల పాటు హీరోయిన్గా కొనసాగారు. అనార్కలి, సువర్ణ సుందరి, జయభేరి, భీష్మ, చెంచులక్ష్మి వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. 1958లో సి పుల్లయ్య దర్శకత్వంలో లవకుశ చిత్రంలో సీతగా నటించారు అంజలీదేవి. ఈ సినిమా ఆమె సినీ జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సినిమా చిత్రీకరణ 5 ఏళ్ల పాటు జరిగింది. 1963లో విడుదలైన లవకుశ అఖండ విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి సీత అంటే అంజలీదేవేనని అందరూ ఫిక్స్ అయిపోయారు. మరోపక్క ఆదినారాయణరావు సంగీత దర్శకుడిగా చాలా బిజీ అయిపోయారు.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద, బడిపంతులు, తాత మనవడు వంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు అంజలి. నటిగానే కాదు, నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు నిర్మించారు. 1953లో అంజలి పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పరదేశీ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మొత్తం 28 సినిమాలు నిర్మించారు. విశేషం ఏమిటంటే ఈ సినిమాలన్నిటికీ ఆదినారాయణరావే సంగీత దర్శకుడు. 70-80 దశకాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా అందరికీ గుర్తుండిపోయే పాత్రలు పోషించారు అంజలిదేవి. 1992లో వచ్చిన బృందావనం ఆమె నటించిన చివరి సినిమా. ఇక అవార్డుల గురించి చెప్పాలంటే ఉత్తమ నటిగా అనార్కలి, సువర్ణ సుందరి, చెంచులక్ష్మి, జయభేరి చిత్రాలకు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, రఘుపతి వెంకయ్య పురస్కారం, రామినేని పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అంజలిదేవిని వరించాయి. 40 సంవత్సరాలకు పైగా నాటక రంగానికి, సినిమా రంగానికి విశేష సేవలు అందించిన అంజలిదేవి 2014 జనవరి 13న 86 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. ఆమె తన అవయవాలను రామచంద్ర మెడికల్ కాలేజ్కి దానమిచ్చారు. సంధ్య